మహారాష్ట్రలోని అమరావతిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక హాస్పిటల్ స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో 3 నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్ 3వ అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో 39 మంది చిన్నారులను చికిత్స పొందుతున్నారు. అయితే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో వెంటిలేటర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే మంటలు ఎల్ఎన్సియు మొత్తం వ్యాపించాయి. దీంతో పొగ పీల్చడం, తీవ్రమైన కాలిన గాయాల కారణంగా 3 శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు, నర్సులు, ఇతర హాస్పిటల్ సిబ్బంది వార్డుకు చేరుకుని చిన్నారులను కాపాడారు. తీవ్రంగా గాయపడిన 6 నవజాత శిశువులను చికిత్స నిమిత్తం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక హాస్పిటల్ స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో 3 నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్ 3వ అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. అయితే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో వెంటిలేటర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల్లో మంటలు ఎల్ఎన్సియు మొత్తం వ్యాపించాయి. దీంతో పొగ పీల్చడం, తీవ్రమైన కాలిన గాయాల కారణంగా 3 శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు, నర్సులు, ఇతర హాస్పిటల్ సిబ్బంది వార్డుకు చేరుకుని చిన్నారులను కాపాడారు. తీవ్రంగా గాయపడిన 6 నవజాత శిశువులను చికిత్స నిమిత్తం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.